జనాల మధ్యలో ఉంటే అర్జున్, అదే మృగాల మధ్యలో ఉంటే సర్కార్. అర్జున్ సర్కార్. నిజంగా అరాచకం ట్రైలర్ కట్ అనమాట. ఎస్పెషల్లీ ట్రైలర్ లాస్ట్ 1 minute ఏదైతే ఉందో నిజంగా తాండవం ఆడేశాడని చెప్పాలి నాని అన్న. అసలు ఆ రేంజ్ మాస్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే చాలా తెలివిగా వీళ్ళైతే ఈ ట్రైలర్ కట్ అయితే కట్ చేశారు. అంటే ట్రైలర్ లో ఎక్కువగా స్టోరీని అయితే లీక్ చేయలేదన్నమాట. సినిమా ఎలా ఉండబోతుంది, ఈ రేంజ్ లో వైలెన్స్ ఉండబోతుంది, నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని మాత్రమే వీళ్ళైతే ట్రైలర్ కట్లు అయితే చూపించారు. ఇంకా మీరు హిట్ 1 సినిమా చూసుకున్నా, హిట్ 2 సినిమా చూసుకున్నా ఆ 2 సినిమాలలో ఎంత వైలెన్స్ అయితే ఉండదో, మేజర్ గా 2 సినిమాలు కూడా సస్పెన్స్ డ్రివెన్ సినిమాలు అనమాట. కానీ హిట్ 3 సినిమా మాత్రం వైలెన్స్ ఓరియంటెడ్ గా ఉంటదని వీళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇంకా ఈ సినిమాలో మరొక మేజర్ హైలైట్ అయ్యే ఎలిమెంట్ ఏంటంటే మన నాని అన్న క్యారెక్టర్ అన్నమాట. ఈ సినిమాలో నాని అన్న క్యారెక్టర్ కావచ్చు, అలాగే ఆ క్యారెక్టర్ కు ఉండే ఆర్క్ కావచ్చు, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని ఈ ట్రైలర్ కట్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకా నాని అన్న క్యారెక్టర్ మీరు చూసుకుంటే ఆ క్యారెక్టర్ లో మనకైతే గ్రే షేడ్స్ కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా కూడా మన నాని అన్న అయితే కనపడుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది యాక్షన్ ఓరియంటెడ్ సినిమానే కాదు, క్యారెక్టర్ డ్రివెన్ సినిమా అనమాట. దానిపై క్లారిటీ ఇవ్వడానికే వీళ్ళైతే ఈ ట్రైలర్ కట్ అయితే ఇలా డిజైన్ చేశారు. ఇంకా ఈ సినిమాలో మేజర్ హైలైట్ ఏంటంటే ఆ బిల్డింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికైతే నాని అన్న ఫ్యాన్స్ కి అయితే పోనకాలన్నమాట. అంటే మన వైట్ కోట్లు వేసుకుని ఆపరేషన్ చేయడానికి వీళ్ళైతే వెళ్ళారు కదా, ఆ ఎపిసోడ్ మొత్తం కూడా గూస్ బంప్స్ వచ్చి పోవటం అయితే ఖాయం. ఇంకా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అయితే అంటున్నారు మన నాని అన్న బలమైన ఆడియన్సే ఫ్యామిలీ ఆడియన్స్ కదా, మరి ఎంత వైలెన్స్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఈ సినిమాని ఎలా చూస్తారని చాలా మంది అయితే చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా ఈ సినిమాలో అర్జున్ సర్కార్ చేసే ప్రతి వైలెంట్ యాక్టివిటీకి కూడా దాని వెనకాల ఒక ఎమోషనల్ మోటివ్ అయితే ఉంటది. కాబట్టి ఆ యాక్షన్ బ్లాక్ చూస్తున్నప్పుడు మనకేదో కావాలని పెట్టిన సీక్వెన్స్ లాగైతే అసలు అనిపిస్తుందో, ప్రతి సీక్వెన్స్ వెనకాల ఒక అర్థవంతమైన ఎమోషనల్ క్రక్స్ అయితే ఉంటది. ఖచ్చితంగా ఆడియన్స్ కి అయితే ఆ సీన్స్ అయితే కనెక్ట్ అవుతాయి. ఈ విధంగా ఎమోషనల్ వైలెంట్ గ్రే క్యారెక్టర్ అయిన అర్జున్ సర్కార్ యొక్క కేసునైతే మనం అయితే హిట్ 3 సినిమాలు అయితే చూడబోతున్నాం. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి, ఆడియన్స్ కూడా రెడీ అయిపోండి. ఇంకా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా ఇంటెన్స్ గా ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కూడా సేమ్ శ్యామ్ సింగరాయ్ టైటిల్ సాంగ్ అయితే కొట్టేశాడు అనమాట మిక్కీ జైమేర్. కానీ టీజర్ కట్లు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఇంకా ట్రైలర్ లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఇంకా మిగతాదంతా ట్రైలర్ లో మన నాని అన్న అయితే ఎర్రకొట్టేశాడు. మే 1st అయితే ఈ సినిమా మన ముందుకైతే రాబోతుంది, రెడీ అయిపోండి. మరి ఈ ట్రైలర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్